హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు నుంచి 33 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా 176 వేకెన్సీస్ తోటి 9 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటి ద్వారా ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు, వీటికి ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్ హైకోర్టు నుంచి 176 వేకెన్సీస్ తోటి వివిధ విభాగాల్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 9 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో దీనికంటే ముందు మనకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ తోటి కూడా 1900 వేకెన్సీస్ తోటి మనకు గతంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. వాటికి సంబంధించి సో నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా వాటికి ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే వాటికి అప్లై చేసుకోండి. నిన్న నుంచి అయితే స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం సపరేట్ వీడియో కూడా చేసాం. అవి ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్. ఇది మనకు టీఎస్ హైకోర్టు నుంచి అయితే రిలీజ్ చేశారు. సో దీనికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా అభ్యర్థి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ టీఎస్ వెబ్సైట్ కనుక టీఎస్ హైకోర్టు వెబ్సైట్ కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. సో దీనిలో మనకు పలు రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సబార్డినేట్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఎగ్జామినర్కి సంబంధించిన పోస్టులు అండ్ సిస్టమ్ అసిస్టెంట్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, లైబ్రేరియన్కి సంబంధించి, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ నేను ఏదైనా ఒక నోటిఫికేషన్ తీసుకుని అయితే మొదటగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఒకే విధంగా ఉన్నాయి. కాకపోతే పోస్టును బట్టి అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అయింది అండ్ అదేవిధంగా పరీక్ష విధానం అనేది చేంజ్ కావడం అయితే జరిగింది. సో మొదటగా నేను సిస్టమ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ తీసుకుని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిగతా వాటి గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు సిస్టమ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హైకోర్టులో వీటిని అయితే భర్తీ చేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి సో ఈ నెల 21వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 11th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ అదర్ డీటెయిల్స్ కూడా చూడవచ్చు. సో మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎప్పటి నుంచి వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మార్చ్లో మనకు వీటికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ టైంలో మీరు జాబ్ పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పటికీ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే వీటికి కంపల్సరీ అటెంప్ట్ చేయండి. ఆల్రెడీ తెలంగాణలో చాలా ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. సో వాటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు కనుక వీటికి కూడా అప్లై చేయండి. సో ఇక్కడ మన వేకెన్సీస్ పొజిషన్స్ కనుక చూసినట్లయితే మొత్తం 45 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో 16 వచ్చేసి ఉమెన్కి అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ మీరు ఓసీకి సంబంధించి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 23 వేకెన్సీస్ ఉన్నాయి. దానిలో 8 ఉమెన్కి ఉన్నాయి. బీసీఏకి సంబంధించి 2 ఉమెన్కి ఉన్నాయి. సో ఇట్లా మీరు కేటగిరీ వైజ్గా కూడా వేకెన్సీస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి సో మస్ట్ హ్యావ్ పాస్డ్ బీటెక్. సో బీటెక్లో మీరు సిఎస్సి కావచ్చు, ఐటీ, ఈసీ చేసినట్టు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా ఐటీ విత్ మినిమం 55% మార్క్స్ అనేటువంటిది మీకు ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో దీనిలో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ మీకు ఉండి విత్ 55% ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ హార్డ్వేర్ కావచ్చు, నెట్వర్కింగ్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ పైన మీకు కొంత అవేర్నెస్ ఉండాలని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు. సో ఈ క్వాలిఫికేషన్స్ అనేది మీకు డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, నిన్న రిలీజ్ అయింది. సో అప్పటి వరకు మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ 18 to 34 years అనేది మీకు ఏజ్ ఉండాలి. దాంతోపాటుగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. అవేంటో ఇక్కడ మీరు చూసుకోండి. కేటగిరీ వైజ్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి అండ్ రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వీటిని కూడా చూడండి. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసినట్లయితే సో మీకు ఇక్కడ ఉన్నటువంటి 9 నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఒకటే చేంజ్ అవుతుంది. అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. మిగతా అని మనకు యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 90 మార్క్స్. సో దానిలో 30 క్వశ్చన్స్ ఫ్రమ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఇచ్చారు, 40 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ అండ్ 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. సో ఈ విధంగా మీకు 90 క్వశ్చన్స్ 120 minutesలో మీరు ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ ఇంటర్వ్యూ అనేది 10 మార్క్స్ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూకు 1:3 రేషియోలో అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో దాని నుంచి ఫైనల్గా మెరిట్ వచ్చిన వాళ్ళకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
సో ఎగ్జామినేషన్ ఫీ, సో జనరల్గా మనకు హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్ ఫీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ బీసీ కావచ్చు, ఓసీ అదర్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 600 రూపీస్ అనేది ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్ ఉంది. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటి మనకు 21st నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా వచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలనేటువంటిది కూడా మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చాలా మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మీరు జాబ్లో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనకు సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి. సో మరొక నోటిఫికేషన్ సంబంధించి చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే సో వీటి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు 21st నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 11th వరకు లాస్ట్ డేట్ ఉంది. సో వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక వేకెన్సీస్ పొజిషన్స్ కనుక చూసినట్లయితే 17 వేకెన్సీస్ ఉన్నాయి, 8 ఫర్ ఉమెన్. సో 8 ఉమెన్స్ కేటాయించారు. మిగతా ఇక్కడ మీరు క్యాస్ట్ వైజ్గా అయితే మీ యొక్క వేకెన్సీస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే దీనికి కూడా డిగ్రీ అనేది మీరు ఆర్ట్స్లో కావచ్చు, సైన్స్లో లేదంటే కామర్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రూల్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వలేదు. సో వీటికి సంబంధించి మీరు చూసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీకు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్కి సంబంధించినట్లయితే సేమ్ 18 to 34 యాజ్ ఇట్ ఈస్గా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని అయితే మెన్షన్ చేశారు. రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ చేంజ్గా ఉంటుంది. దీనికి సంబంధించి 90 క్వశ్చన్స్ ఉంటాయి. 50 ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ అండ్ 40 ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్ అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే రెండే చేంజ్ అవుతాయి. ఒకటి వచ్చేసి వేకెన్సీస్ పొజిషన్ చేంజ్ అయితే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ప్రతి నోటిఫికేషన్లో ఈ 3 చూసుకుంటే సరిపోతే మిగతా రూల్స్ అన్ని మనకు యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకు స్టేట్ వైజ్ వేకెన్సీస్ కనుక అందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి 120 మార్క్స్కు 120 మినిట్స్లో మీరు 90 మార్క్స్ ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. సో 10 మార్క్స్ మళ్ళీ మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో దానిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో వీటికి కూడా యాజ్ ఇట్ ఈస్గా రూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 50 ఉన్నాయి. సో 19 ఫ్రమ్ ఉమెన్కి సంబంధించి 19 ఉన్నాయి. సో మిగతా అన్ని ఇక్కడ మనకు అదర్ ఓసీ కావచ్చు, బీసీఏ, బీసీబీకి సంబంధించి మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే 7th to 10th క్లాస్ అనేటువంటిది దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మోర్ దెన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే చేసుకోరాదని చెప్పేసి ఇక్కడ మనకు కన్సిడర్ చేయమని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో అంతకుముందు కూడా మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో కూడా సేమ్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. వీటికి కూడా 18 to 34 ఇయర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మాత్రం వీటికి సంబంధించి 45 మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది. 5 మార్క్స్ అనేది ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఆ 45 మార్క్స్ అనేది కంప్లీట్గా జనరల్ ఇంగ్లీష్ విభాగం నుంచి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. 60 మినిట్స్లో ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మిగతా రూల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటాయి. ఇక మిగతా వాటికి సంబంధించి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే కొంచెం టైపింగ్ ఉన్న వాళ్ళకు కూడా స్టెనోకి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా మనకు అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి. 20 వేకెన్సీస్ ఉన్నాయి, 10 ఫ్రమ్ ఉమెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే డిగ్రీ అనేది మీకు ఆర్ట్స్, సైన్స్ ఆర్ కామర్స్లో మీరు డిగ్రీ చేసినట్టు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే వీటితో పాటు ఇక్కడ మనకు చూసినట్లయితే మస్ట్ పాస్ ద టైప్ రైటింగ్ ఇన్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. వాటికి సంబంధించి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా మీరు మన తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఆ పర్టికులర్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక వీటికి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది, 25 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేకెన్సీస్ మాత్రమే చేంజ్ అవుతుంది. మిగతా ఇక్కడ అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీనిలో అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించిన పోస్ట్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి సో ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే జస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎవరైతే మనకు ఎల్ఎల్బి చేసి ఉంటారు కదా, సో మనకి ఇది బిఎల్ఐసి చేసి ఉంటారు కదా, సో ఆ బిఎల్ఐసి చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఎల్ఎల్బి అని కూడా ఇచ్చారు. ఎల్ఎల్బి ఆఫ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎంఎల్ఐసి చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అట్లా మీరు ప్రతిదాన్ని అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు ఈ టీఎస్ హైకోర్టు వెబ్సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేకెన్సీస్ చూసుకొని మీకు కనుక ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ కానీ అండ్ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కనుక మీకు ఉన్నట్లయితే కంపల్సరీ అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక చాలా తక్కువ టైంలోనే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేను టీఎస్ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది మనకు టీఎస్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి 176 వేకెన్సీస్తో కూడినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.